వైసీపీని వీడిన నేతలు ఒక్కొక్కరిగా తిరిగి మళ్ళీ ఆ పార్టీలో చేరాలని చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు పార్టీ నుంచి బయటికి వెళ్లారు. అయితే చంద్రబాబు రాజకీయాలతో పోలిస్తే జగన్ చాలా నయం అంటూ రియలైజ్ అయి తిరిగి సొంత గుటికి చేరుకుంటున్నారు. దీనిలో భాగంగానే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలకు షాకిస్తూ తిరిగి జగన్ వద్దకు చేరుకున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి సైతం మత్తపడ్డారు. రాయదుర్గం టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కాపు రామచంద్రరెడ్డి ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆయన దగ్గరకు వెళ్లి మరి ఏమన్నా కోపం తగ్గిందా అంటూ మాట్లాడారని కాపు రామచంద్రరెడ్డి తెలిపారు. దీంతో ఆయన కూడా మళ్ళీ వైసీపీకి దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేస్తానని కాపు రామచంద్రరెడ్డి ప్రకటించారు. తాజాగా ఈ లిస్టులో మరో నేత వచ్చి చేరారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టికెట్ దక్కపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చడం లేదు. టీడీపీలో వేరే వ్యక్తికి నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చేలా కనిపించడంతో లావు సైలెంట్ అయ్యారు. తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశారు. తాను ఎవరి కోసం ఎదురు చూడడం లేదని, తాను ఎవరిని కలవాలనుకోవడం లేదంటూ పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి తన ట్వీట్లో రాసుకొచ్చారు. దీంతో ఆయన తిరిగి వైసీపీలో చేరతారని అందరూ భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ద్వారా తిరిగి సొంత గుటికి చేరాలని లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటికే నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ని ప్రకటించిన సందర్భంలో లావు శ్రీకృష్ణదేవరాయలు తిరిగి వైసీపీలో చేరితే ఎక్కడి నుంచి ఆయన బరిలోకి దింపుతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.